సంఘం యొక్క క్షేమం కొరకు, సంఘం యొక్క అభివృద్ధి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నామా? ఎలా కలిగి ఉన్నాము? ఈ దినాన, నేటి దినాన ఏం కలిగి ఉన్నామంటే, ఎవరు వస్తేంది, ఎవరు రాకపోతేంది, నాకెందుకు? ఈ రోజున ఏం కలిగి ఉన్నావు నీవు? ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరు పోతున్నారు, ఏ విధంగా, ఇతరులు ఏ విధంగా కలిగి ఉంటున్నారు, ఇతరులు శ్రమలో ఉన్నారా, ఇతరులు ఇబ్బందులో ఉన్నారా, వారి కొరకు నువ్వు, వారి క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నా మట్టుకు నేను ఎదిగితే చాలు, నా మట్టుకు నేను ప్రతిఫలం పొందితే చాలు, నేను అభివృద్ధి పొందితే చాలు, నేను ఆశ్రయించబడితే చాలు అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఇదిగో, అలనాడు ఆదిమ సంఘం ఏ విధంగా ప్రార్థన చేసిందో, ఈ దినమున నీవు కూడా అలాంటి ప్రార్థన చేస్తే, ఈ నేటి దినమున ఎంత బంధకాలతో కలిగినదో, ఎంత ఇబ్బందులతో కలిగి ఉన్నారో సేవకులు, ఆ సేవకుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు విడుదల చేయగలుగుతాడండి. నీ ప్రార్థన మీద ఆధారం కలిగి ఉన్నది. నీ ప్రార్థన మీద ఇతరుల క్షేమం కొరకు ఆధారం కలిగి ఉన్నది కనుక నువ్వేం చేస్తున్నావు? అతి ఆసక్తితో నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? వచ్చినామంటే వచ్చినాం, వెళ్తున్నామంటే వెళ్తున్నామని అని కాదు. నీలో ఒక రోషము, నీలో ఒక ప్రార్థన పట్టుదల కలిగి ఉన్నామా? నాలుగో ప్రార్థన ఏం కలిగి ఉండాలి? అన్నాడు వారు పితరులు చేయగలిగినారు, దేవునికి మొరపెట్టినారు, వాళ్ళు ప్రార్థన చేయటం వలన వారికి విడుదల కలిగినది. నాలుగో ప్రార్థన ఏం ప్రార్థన చేయాలి తెలుసా? విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన చేయాలి? విశ్వాసముతో ప్రార్థన చేయాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. దేవుని మనకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలి? విశ్వాసయుతమైన ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన చేయాలి? విశ్వాసయుతమైన ప్రార్థన చేయాలి. అయ్యో, నేను ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి బాగుపడతాడా? నీలో అపనమ్మకం ఉండకూడదు. అవును, అందరం కలిసి ప్రార్థన చేస్తే, విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే ఆ రోగిని ఏం కలిగేస్తాడు? దేవుడు బాగు చేయగలుగుతాడు. ఒకవేళ సంఘములో 10 మందికి విశ్వాసం ఉంది, మిగతా 40 మంది 50 మందికి లేకపోతే 100 మందికి విశ్వాసం లేదనుకో, ఆ రోగికి స్వస్థత కలుగుతుందా? కలగదు. సంఘం అన్నప్పుడు అందరికీ విశ్వాసం కలిగి ఉండాలి. నీ ప్రార్థన ఏ విధంగా కలిగి ఉంటుంది? విశ్వాసంతో ప్రార్థన ఉన్నదా? అదే 17వ వచనం చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ ప్రార్థన ఏ విధంగా కలిగి ఉన్నది? మరి విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఆ రోగిని స్వస్థపరచును. ప్రార్థన అనేది ఏ విధంగా కలిగినది? హల్లెలూయా. నీకు విశ్వాసం కలిగి ఉన్నదా? నువ్వు అనారోగ్యముతో కలిగి ఉంటే నువ్వు ప్రార్థన చేస్తే నీ విశ్వాసం ఏ విధంగా కలిగి ఉన్నది? ఈ నేటి దినమున ఏ విధంగా కలిగి ఉంటున్నావు? దేవుని బిడ్డలమైన మన జీవితాలలో ఏ విధంగా కలుగుతున్నావు? విశ్వాసయుతమైన ప్రార్థన మనం చేయగలుగుతున్నామా?
అల్నాడు అనేకులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినారు. ఆయన కొండ మీద ప్రసంగం చేసినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం దగ్గరికి వెళ్ళమని చూస్తుంటే అనేకులు వచ్చినారు. రోగులు వచ్చినారు, ఆహారం కొరకు వచ్చినారు, బాధలతో కలిగిన వచ్చినారు. వారి మాటలు విని, యేసుక్రీస్తు మాటలు విని, దేవుని మాటలు విని వారి జీవితంలో ఆదరించబడ్డారు. యేసుక్రీస్తు మరి ఆయన ప్రభు మాట్లాడటం వలన వారి జీవితాల్లో స్వస్థతలు కలిగినాయి. ఒకవేళ నీవు మాట్లాడితే ఇతరులకు గాయమవుతుందేమో. నువ్వు మాట్లాడితే ఏం కలిగిలాలి? ఇతరులకు ఆదరణ